నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. గ్రామీణ ప్రాంతాలలో చాలా కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడినవే. కాలం కలిసి వచ్చినా రాకున్నా భూమి తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. సాగునీటి లభ్యత ఎక్కువగా ఉన్న చోట రైతులు వరి పంటను పండిస్తుండగా ఒకే రకమైన పంటతో భూమిలోని సారం కోల్పోయి దిగుబడులు తగ్గుతున్నాయి. ప్రభుత్వాలు రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో నష్టపోతున్నారు. కొందరు రైతులు పంట మార్పిడి చేస్తూ తక్కువ నీటి లభ్యతతో అధిక లాభాలు పొందుతున్నారు. అలాంటి రైతులపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి, మొక్కజొన్న పంటకు బదులుగా పొగాకు పంటను పండిస్తున్నారు. పొగాకు పంటల వల్ల కోతుల బెడదతో పాటు అడవి పందులు, పిట్టల బెడద ఉండవని అంటున్నారు. తక్కువ నీటి లభ్యతతో పొగాకు పంటను సాగు చేయవచ్చని గ్రామానికి చెందిన రైతు రాజురెడ్డి తెలిపారు. జిల్లాలో 74 ఎకరాల్లో పొగాకు పంట పండిస్తున్నామని రైతులు తెలిపారు. రైతులు ఎంతో కష్టపడి పండిస్తున్న పంట గిట్టుబాటు ధరలు లేక రైతు దివాలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులు పంట మార్పిడి చేస్తూ దాంతోపాటు కొత్త పద్ధతుల్లో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో రైతులు, సిద్దిపేట జిల్లాకు చెందిన రైతులు అప్పన్నపల్లి గ్రామంలో ఎలాంటి పంటను వేస్తున్నారో తెలుసుకుందాం. అదేవిధంగా పొగాకు పంట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో పండిస్తున్న రైతులు ఉన్నారు. వారికి ఎలాంటి లాభాలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నా పేరు అప్పనపల్లి చిలుకోటి మల్లారెడ్డి, సన్నపు రామరెడ్డి. నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా జీసీఎల్ కంపెనీ ఉండగా చిన్న దోసకాయలు పండించుటోని. అదే సార్ మాకు మళ్ళీ టబాకో కంపెనీలో జాయిన్ అయ్యి ఆయన విత్తనాలు తీసుకొచ్చి 30 పైసలకు ఒక మొక్క చొప్పున ఇచ్చి ఆయన వచ్చేసినాడు. మేము మళ్ళీ నాటు వేయించుకొని ఎకరంన్నర వేసినాం పొగాకు. దాంట్లో మిషన్ ఇట్లా వాళ్ళే ఇచ్చినారు. మేము కొట్టుకుంటూ చేసుకుంటూ అట్లా 20 రోజులు ఆరబెట్టిన తర్వాత వాళ్ళు మార్కెట్ వాళ్ళు వచ్చి కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు కూడా సూపర్వైజర్ ఉంటారు. ప్రతిరోజు వచ్చి ఎట్లా కుడుతురు, ఏం చేస్తున్నారు, మిషన్ ఏమో ఎట్లా నడుతుంది అని చెప్పి వాళ్ళు కంపెనీ వాళ్ళే వచ్చి చూసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక వాళ్ళు చెప్పిన విధానంలో మేము పని చేస్తుంటాం. అప్పుడు 10,000 చెప్పారు కానీ ఇప్పుడు 15,000 వాళ్ళే చెప్తారు. కంపెనీ వాళ్ళే ఈసారి రేట్లు ఎక్కువ ఉన్నాయి 15,000 అని వాళ్ళే చెప్తారు. అసలు సంగతి మరి పైన తెలిసినాక మాకు అనుభవం అయితేనే తెలుస్తుంది. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఫోటోలు కొట్టుకొని వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు కూడా మాట్లాడుకొని తీసుకొని పోయినారు. దీనికి వాటర్ ఎట్లా ఉంటాయి? వాటర్ కంపల్సరీ డ్రిప్ అంటే డ్రిప్ కన్నా కట్టిందే తడిస్తేనే మంచిగా ఉంటుంది. డ్రిప్ వేసిన ఆ పక్క చేనులు డ్రిప్ వేసారు, ఆ డ్రిప్ మంచిగా అదేం లేదు. ఇక్కడ నీళ్ళు వాటర్ ఇస్తేనే చేయితోటి కట్టుకున్న వాటరే బాగా ఇష్టంగా ఉంటుంది. అది 20 రోజులు ఆరబెట్టినాకనే మార్కెట్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా వస్తారు. రోజు మార్కెట్ వాళ్ళు వచ్చి చూసుకొని పోతారు. ఎండిందా ఎండలేదని చూసుకొని బైబ్యాక్ చేసుకుంటారు. వాళ్ళు కూడా పండించేటోళ్ళం. వరి కూడా వాటి అందులో పురుగు దిగుబడు మందులు కొట్టుడు అన్ని అన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఆ వాటర్ తక్కువ ఉన్నది. ఈ వాటర్ తక్కువతోటి మేము ఈ పొగాకు వైపు పోయినాం. మిషన్ 80,000 అంటే 80% సబ్సిడీ మీద మాకు అందజేసినారు. మేము 15,000 కట్టుకొని ఆ మిషన్ తీసుకున్నాం. నా పేరు రాజిరెడ్డి, చర్లపల్లి రాజిరెడ్డి, అప్పనపల్లి. మేము ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా వరి చేను వేసేవాళ్ళం. సో దీంతో మాకు అప్పనపల్లికి మొత్తం ఇటంతా వాటర్ వచ్చింది. మాది ఇంకా కొంచెం డ్రై ఏరియా అనమాట. ఒక 20-25% ఉంటుంది ఇటు. మాకు వాటర్ తక్కువ. అందుకని ఏంటంటే మేము కొంచెం ఈ డ్రై క్రాప్స్ పోతున్నాం. నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే 3 ఎకరాల పప్పాయి కూడా పెట్టాను. తర్వాత స్వీట్ కార్న్ వేసిన. తర్వాత ఇప్పుడు ఇది ఇంతకుముందు మన దగ్గర లేదు ఈ క్రాపు. పొగాకు అనేది మాకు జీపీఐ ఇండియా ఏదో కంపెనీ ఉంది వాళ్ళది. బైబ్యాక్ అగ్రిమెంట్తో వాళ్ళు చేసిర్రు. నేను ఒక 250 ఎకర్స్కు నర్సరీ రేజ్ చేసిన. 250 ఎకర్స్ నర్సరీ రేజ్ చేసి మొత్తం ఇక్కడి నుంచి మేము జనగామ, హుస్నాబాద్, ఆదిలాబాద్ కూడా నర్సరీ నారు పంపించినాము. మా దగ్గర కూడా ఒక దాదాపు సరౌండింగ్ ఒక 50-60 ఎకరాలు 60-70 ఎకరాలు ఆల్రెడీ కల్టివేషన్ అయింది పొగాకు. ఏంటంటే ఇది బైబ్యాక్ అగ్రిమెంట్, వాళ్ళే వచ్చి తీసుకుంటారు. క్వింటాల్ రేట్ వచ్చేసి 15,000 రూపీస్ ఆల్రెడీ డిక్లేర్ చేసిర్రు. అయితే ఇది ఏంటంటే టొబాకో బోర్డు నుంచి డిక్లరేషన్ వస్తుంది. ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది, తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు. అంటే వాళ్ళ డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం పోయినసారి 12,000 ఉంది. ఈసారి మాత్రం 15,000 డిక్లేర్ చేసిర్రు. ఆ రేట్ ప్రకారమే వాళ్ళే వస్తారు. ఇక్కడే తూకం వేసుకుంటారు, మనకు చెక్ ఇస్తారు. 1 వీక్లో పేమెంట్ వచ్చేస్తుంది. ఎకరానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే 12-13 క్వింటాల దాకా వస్తా అన్నారు. అయితే పాపులేషన్లో తేడా. మేము డ్రిప్కి పెట్టినాం కాబట్టి మాకు కొంచెం పాపులేషన్ తక్కువ వచ్చింది. మాకు 10,000 మొక్కలే వచ్చినాయి. డ్రిప్ కాకుండా మామూలుగా ఇరిగేషన్లో పెడితే 20,000 మొక్కలు వస్తున్నాయి. వాళ్ళకి ఆల్రెడీ 25 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారు. మాతో మాట్లాడారు వాళ్ళు కూడా. ప్రస్తుతం ఏంటంటే చిన్నకోడూరు మండలం కూడా ఇప్పుడు ఈసారి ఇది కూడా వాళ్ళు ఒక 20 క్వింటాల వరకు తీసుకున్నారు. ఎట్లా పోనీ ఎంత కేర్లెస్గా చేసినా 8-9 క్వింటాలకు అయితే తక్కువ రాదండి. 8 కాయలు లెక్క పెట్టుకున్నా కానీ 15 × 8 120 1,20,000 పక్కా వస్తాయి. దాంట్లో ఒక 30-40,000 వేజ్ కాంపోనెంట్ అంటే మన లేబర్ కూలి ఖర్చులు పోతాయి. ఒక 60-70,000 అయితే ఖచ్చితంగా మిగులుతాయి అన్ని భోంగా కూడా.
ఒక ఎకరం వరి నీళ్ళతోని దాదాపు 2-3 ఎకరాలు మనం ఇది కల్టివేసి సాగు చేసుకోవచ్చు.